ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ రథోత్సవంలో మలయప్ప స్వామి అద్భుత అనుగ్రహం. తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం. సంతృప్తికరంగా భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ. టీటీడీ సౌకర్యాల కల్పనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న భక్తులు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా వార్షిక తెప్పోత్సవాలు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జల విహారం. వైకుంఠ ఏకాదశి వేడుకలతో ప్రకాశించిన వైష్ణవాలయాలు. ఉత్తర ద్వారంలో దేవదేవులను దర్శించుకున్న భక్తుల తన్మయత్వం. బంగారు కిరణ కాంతుల్లో శ్రీ మలయప్ప స్వామి వారు అద్భుత దర్శనంతో భక్తులను కటాక్షించారు. యలవైకుంఠం తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం శుభవేళ మంగళవారం ఉదయం శ్రీవారికి స్వర్ణ రథోత్సవం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు పసిడి ఆభరణాల మేళవింపు, సుగంధ భరిత పుష్ప సోయగాలు, పట్టు పీతాంబరాలను ధరించి దేవాది దేవునిగా అభయ ప్రదానమిస్తూ స్వర్ణరథంపై ఆసీనులై అశేష భక్తకోటిని అపార కరుణ వీక్షణాలతో తరింపజేస్తూ తిరుమాణ వీధుల్లో విహరించారు. భూవైకుంఠవాస శ్రీనివాస పుణ్య పుష్కరిణీ తీరవాస దాస పోష నమో సప్తత్రివాస శ్రీనివాస నమో సర్వేశ వెంకటేశ తిరుమలేశ. నందకధర దేవా శ్రీనందనందన ఆనంద నిలయవాస ఆనంద రూపా నమో సప్తత్రివాస శ్రీనివాస నమో సర్వేశ వెంకటేశ తిరుమలేశ. శేషతల్పశయన శేషాద్రి మోహన శ్యామలాంగా శేషవాహన నమో సప్తత్రివాస శ్రీనివాస నమో సర్వేశ వెంకటేశ తిరుమలేశ. పన్నగారి గమన ఆపన్న శరణ్య కరుణ వరుణాలయ గరుడాద్రీశ నమో సప్తత్రివాస శ్రీనివాస నమో సర్వేశ వెంకటేశ తిరుమలేశ. నామరూపరహిత నాథ సనాతన నారాయణ గిరి నిలయ నారద వినుత నమో సప్తత్రివాస శ్రీనివాస నమో సర్వేశ వెంకటేశ తిరుమలేశ. సప్తగిరీసుడు నెలవైన తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు నుండి జనవరి 1వ తేదీ వరకు లక్కీ డిప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులను మాత్రమే టీటీడీ అనుమతిస్తోంది. 3 అంచెల విధానంలో వివిధ సమయాల్లో భక్తులను వివిధ ప్రాంతాల నుండి క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించిన విషయం తెలిసిందే. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వార దర్శనాలలో మార్పులు తీసుకువచ్చి ఈసారి పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ప్రోటోకాల్ ప్రముఖులను దర్శనాలకు అనుమతించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం లోపల వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సిబిఐన్ ఎస్ఓ కెవి మురళీకృష్ణలు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సీనియర్ అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శన విధి విధానాలు, భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్. భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏ విధంగా అయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నిన్న ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా దాదాపు 60,000 మంది భక్తులకి దర్శనం చేయించి, నిన్న కూడా ఎప్పుడు కూడా ఒక 2-3 కంపార్ట్మెంట్ కంటే ఎక్కువ కూడా వెయిటింగ్ లేకుండా 60,000 మందికి దర్శనం చేయించి రాత్రి 10:30కి క్యూ లైన్స్, క్యూ కాంప్లెక్స్ అంతా కూడా ఖాళీ అయిపోయి స్వామివారి ఏకాంత సేవతో దేవాలయం తలుపులు ముగించేసి మళ్ళీ రాత్రి 12:05 ప్లాన్ ప్రకారము వైకుంఠ ద్వారం తెరుచుకోవడం, అర్చక స్వాములు, జయంగార్ స్వామి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు అంతా కూడా నిర్వహించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమోక్తంగా పూర్తి చేసి ఉదయం దాదాపు 120-125 మధ్యలో స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది.
మనం తయారు చేసినటువంటి ప్లాన్ ప్రకారమే 3 గంటలు సమయం ఏదైతే ఇవాళ సెల్ఫ్ వచ్చినటువంటి డిగ్నిటరీస్ కోసం కేటాయించి ఉన్నాం, దానికి స్టిక్ అయిపోయి దాదాపు 4:30 ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్ ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు ప్రారంభిస్తాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా టోకెన్ లేని భక్తులు ఎవరు కూడా ప్రస్తుతానికి వచ్చి, అంటే ఏదైతే టీటీడీ గత ఒక 4-5 రోజుల నుంచి భక్తులందరికీ అవగాహన కోసం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్మెంట్స్, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో ఏదైతే పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. బ్రహ్మాండంగా దానివల్ల భక్తులందరికీ అవగాహన పూర్తిగా ఏర్పడిందని నేను అంటా ఉన్నాను. టోకన్ లేనటువంటి భక్తులు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ఏదైతే విజ్ఞప్తి చేశాం, చాలా వరకు భక్తులు దాన్ని పాటిస్తూ ఉన్నారు అనేది క్లియర్గా కనపడతా ఉంది. అటువంటి భక్తులతో మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, టీటీడీ ఎప్పటికెప్పుడు ఏదైతే అప్డేట్స్ అంటే రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఏదైతే మనం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టైం టు టైం అప్డేట్స్ ఇస్తాం, అంటే సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతూ ఉంది, అప్పుడు ఎంతమంది భక్తులు దానికోసం వేచి ఉన్నారు, ఏదైతే రియల్ టైం అప్డేట్స్ ఇస్తాం, దాన్ని బట్టి వాళ్ళు తన ప్రయాణం ఇవంతా కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా స్వామిని దర్శించుకునే అవకాశం లభిస్తుందనేది మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నిన్నటి నుంచి పకడ్బందీ ప్రణాళికతో బందోబస్తు మెయింటైన్ చేసుకున్నటువంటి దాదాపు 3,500 మంది పోలీసు, విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి నుంచి నిరంతరాయంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. వచ్చే ఒక వారం రోజు వరకు కూడా ఇంకా కష్టపడి వాళ్ళు పని చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉందనేది వారందరికీ కూడా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా సివిఎస్ గారి ఆధ్వర్యంలో ఎప్పటికెప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీనియర్ అధికారులందరూ కూడా రియల్ టైంలో సిచ్యువేషన్ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా టైం టు టైం సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వస్తున్నటువంటి భక్తులు నిన్న కూడా చాలామంది భక్తులు నేను ఇంటరాక్ట్ అయ్యా. 3-4 సార్లు టెంపుల్కి వచ్చి వాళ్ళతో కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులందరూ కూడా ఇటువంటి ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులందరూ కూడా ఈ 3 రోజులు టైం స్లాట్స్ ప్రకారం ఎవరికైతే టోకన్లు అందాయో వాళ్ళందరూ కూడా టైం స్లాట్స్ ప్రకారం రావాల్సిందిగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం వాళ్ళు రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్ కూడా ఆర్డర్లీ స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. అనంతరం మంగళవారం ఉదయం 7:10 ప్రాంతంలో సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించారు. లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించే విషయంలో భక్తుల సౌకర్యార్థం 3 అంచెల దర్శన విధి విధానాలను అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కృష్ణతేజ కూడలి వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా భక్తులను శ్రీవారి దర్శనానికి పంపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏటీజీహెచ్ ప్రాంతం నుండి క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. అలాగే 6 గంటల నుండి శ్రీవారి ఆలయం మూసివేసే వరకు శిలాతోరణం క్యూ లైన్ నుండి భక్తులను దర్శనానికి పంపడం జరుగుతోంది. లక్కీ డిప్ లో ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తుల టికెట్లను స్కానింగ్ చేసిన తరువాతనే క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. క్యూ లైన్లలో దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో, సీనియర్ అధికారుల స్వీయ పర్యవేక్షణలో టీటీడీ అన్నప్రసాద విభాగం, శ్రీవారి సేవకుల ఆధ్వర్యంలో నిరంతరాయంగా అన్నపానీయాల పంపిణీ జరుగుతోంది. ఈ సందర్భంగా క్యూ లైన్లో దర్శనం కోసం వెళుతున్న భక్తులు, శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు తెలియజేస్తూ టీటీడీ కల్పించిన సౌకర్యాల పట్ల ప్రశంసలు వ్యక్తం చేస్తూ శ్రీవారిని సంతృప్తికరంగా దర్శించుకున్నామని వెల్లడించారు.
నా పేరు పవన్ కుమార్, మా ఆవిడ పేరేమో స్వప్న. సో మేము చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాము స్వామివారి కృపకి పాత్రులైనందుకు. ఈరోజు లక్కీ డిప్లో మాకు దర్శనం రావడం మేము మా జీవితంలో అది చాలా సంతోషకరమైన విషయం. ప్రసాదాలు కూడా ఎక్కడెక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చేయిస్తున్నారు. అంత బాగుంది. పిల్లలకు కూడా అసలు ఎక్కడ ఇబ్బంది లేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా పేరు హరీష్ సార్, మా భార్య పేరు జేసీ. మేము ఫ్రెండ్స్ ఇద్దరు కలిపేసాను. లక్కీ డిప్ ఇద్దరికే దాకింది. తర్వాత రూమ్స్ కూడా ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా రావడం కూడా మేము రావద్దనుకున్నాం అని లక్కీ డిప్ అనుకోకుండా బాగా వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. నా పేరు శంకర్ అండి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం. మాకు లక్కీ డిప్లో తగిలింది. ఇక్కడ వసతులు అన్నీ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. నా పేరు జేఆర్ శ్రీనివాసులు, మా భార్య రజనీదేవి, మరి మా కూతురు అంజలి మరియు అలేఖ్య, మా నలుగురు కుటుంబ సభ్యులకు లక్కీ డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనము రావటం నిజంగా వెంకటేశ్వరుని దయగా భావిస్తున్నాము. మరియు మా అందరికీ ఈ వైకుంఠ ద్వార దర్శనం వచ్చిన అందరికీ కూడా ఆయన ఆశీస్సులు, ఆయన యొక్క ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మరియు ప్రపంచమంతా బాగుండాలని, మరియు మా కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. We feel very lucky to get this dip. Actually, we didn't thought of getting this dip actually. Luckily we got it, and at 2 o'clock we saw the message and we were very lucky, and then we booked the tickets and we are here in Tirupati. We are for our family and we missed our brother, and we are very lucky. We feel so lucky and thankful for the arrangements here, and we are very grateful for this opportunity. నా పేరు శ్రీనివాస్ అండి, గుడివాడ నుంచి వచ్చాను. సో లక్కీ డిప్ ద్వారా మాకు అవకాశం వచ్చింది. అందుకోసం ఈరోజు దర్శనానికి వచ్చాము 30 తారీఖు. కరెక్ట్గా వైకుంఠ ఏకాదశి రోజు రావడం మా అదృష్టం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయండి అండి, చాలా బాగున్నాయి. టీటీడీ మంచి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ చేశారు, చాలా బాగున్నాయండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రామ్ కుమార్ అండి, మేము చీరాల నుంచి వచ్చాము. ఆ లక్కీ డిప్లో మామూలుగా మేము వేసేటప్పుడు నా ఒక్క పేరే వేయడం వల్ల లక్కీగా నాకు కనెక్ట్ అయింది. నేను ఇంక ఈరోజు టికెట్ బుక్ చేసుకొని చీరాల నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ చూస్తుంటే సెక్యూరిటీ మటుకి చాలా చక్కగా అరేంజ్ చేశారు. పోయినసారి జరిగినటువంటి సిద్ధాంతాన్ని అన్ని గుర్తుపెట్టుకొని చక్కగా సెక్యూరిటీ బాగా పెంచారు. ఎక్కడ చూసినా కానీ పోలీసులు అంత సహాయం చాలా బాగా ఉంది. వసతులు అన్నీ బాగున్నాయి ఇక్కడ. మాకు కూడా ఇంకా మేము దర్శనం చేసుకోలేదు, 3 గంటల్లో 4 గంటల దర్శనం కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నారు. ఇక్కడైతే ఈ సంవత్సరం చాలా బాగా జరిగినాయి అరేంజ్మెంట్స్ అన్ని. ఓం నమో వెంకటేశాయ. ఓకే, నా పేరు సుధీర్ అండి, నేను చెన్నై నుంచి వచ్చున్నాను. ఈసారి లక్కీ డిప్లో మాకు వైకుంఠ దర్శనం దొరికింది. 24 లక్షల్లో ఐ థింక్ 57,000 మెంబర్స్ దొరికింది. ఇండియా చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి నెల వస్తుంటూ ఉంటాము తిరుపతికి. ఈ నెల కూడా వచ్చాము. తిప్పి ఇక్కడ వచ్చింది సంతోషం. అరేంజ్మెంట్స్ అన్ని ఇంకా సూపర్గా ఉంది. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పిఎన్వి శ్రీనివాసు, నేను కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానండి. ఈ లక్కీ డిప్ ద్వారా ఇది పెట్టడం, ఈ విధానం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అతి సామాన్యుడికి అనేవాడికి ఈ లక్కీ డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుందని ఎవరు ఊహించరు. మోర్ దాన్ 25 లక్షల మంది పెట్టిన వాటిలో 170,000 మంది పైగా సెలెక్ట్ అయ్యి నాలాంటి పేదవాడికి కూడా వైకుంఠ వెంకటబాబు దర్శనం కలగజేసిన భాగ్యం కలగజేసినందుకు ఈ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. This is the first time of me coming to Tirupati on the day of Vaikuntha Ekadasi. So I felt very happy. The decorations were very nice, all beautiful flowers, the lightings and all in the evening. It was really nice. I feel blessed to be a part of this on this beautiful occasion. So thank you so much TTD for giving us this opportunity. ఓం నమో వెంకటేశాయ. నా పేరు భార్గవి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఫస్ట్ అయితే ఈ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేంది, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేని విషయం. ఎందుకంటే దేవుని చూసిన ఒక్క క్షణం 2 క్షణాలైనా ఆ గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది కూడా ఈరోజు ఉన్న స్పెషల్ దర్శనంకి ఆ వే నుంచి రావాలి అని అంటే చాలా అద్భుతంగా ఉంది. అది మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అందరికీ కూడా ఇలాంటి దర్శనం జన్మలో ఒక్కసారైనా లభించాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టీటీడీ వారు కానీ వాళ్ళు ఏర్పాటు చేసిన అన్ని సదుపాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎందులోనూ లోటు లేదు. స్టాంపేడ్ భయం అయితే ఉండింది, కానీ అలాంటి అసలు ఒక్క దగ్గర కూడా మాకు ఎలాంటి భయం లేదు. చాలా సవ్యంగా జరిగిపోయింది అంతా. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ చక్కగా దర్శనం కల్పిస్తున్నారు స్వామివారిని. ఈరోజు ఎంతో అదృష్టం, పుణ్యం. ఇంత అదృష్టం కల్పించిన టీటీడీ వారికి, ఎస్వీబీసీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మా పేరు సుష్మా, పెద్దపల్లి నుంచి వచ్చినామండి. ఇంతకుముందు తిరుపతికి చాలా టైమ్స్ వచ్చాము, కానీ
కన్నుల విందుగా కన్నుల పండుగగా ఉంది. ఇప్పుడు ఈ తిరుపతి ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాకు ఈ యొక్క అదృష్టం అనేది వచ్చినందుకు చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆ దేవుడు మమ్మల్ని ఇక్కడికి రప్పించుకొని మాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించిండు. ఇంకొకటి భక్తులని ఎవరిని కూడా నెట్టకుండా సాదా సీదాగా మన దేవుని కళ్ళ నిండా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేసిరండి. ఏదైనా కూడా టీటీడీ వాళ్ళది కృషి చాలా ఉంది దీనిపైన. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, వర్ణనాతీతంగా ఉంది. ఆ ఉత్తర ద్వార దర్శనం అయితే అసలు చెప్పడానికి కూడా నోరు రావట్లేదు. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినామండి. ఈ అదృష్టాన్ని ఇచ్చేందుకు దేవునికి శతకోటి వందనాలు, ప్లస్ టీటీడీ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లక్ష్మి అండి. మేము వైజాగ్ నుండి వచ్చాము. మాకు ఎప్పుడు కూడా డ్రాలో అంటూ ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైము. మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నామండి మా టీటీడీ వాళ్ళకి అందరికీ. చాలా దర్శనం చాలా బాగా అయింది. ఎప్పుడు ఇలా జరగలేదు. ఈసారి ఫస్ట్ టైం మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం అండి మీ అందరికీ. ఓం నమో వెంకటేశాయ. ఈసారి చాలా మంచి ఏర్పాట్లు చాలా బాగా చేశారు. లాస్ట్ టైం మేము వచ్చాము, తొక్కిస్లాట్ అదే అయింది. అప్పుడు కూడా మేము టోకెన్ తీసుకుని దర్శనం చేసుకున్నాము. ఈసారి లక్కీ డిప్లో దేవుడి దయ వల్ల మాకు సెలెక్ట్ అయ్యి తెల్లవారుజామున దర్శనం రావడం చాలా అదృష్టం. స్వామి దయ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే టీటీడీ వారు చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా దర్శనం తోసుకోవడం అనేది లేదు. చాలా ప్రశాంతంగా దండం పెట్టుకుని బయటకు వచ్చాము. ఈ స్వామివారికి చాలా కృతజ్ఞతలు. అలాగే టీటీడీ యాజమాన్యానికి, చైర్మన్ గారు అనుకోకుండా నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. ఈ లక్కీ డిప్ అనేది వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు లక్కీ డిప్ పెట్టడం ఒక మంచి పరిణామము. మాకు అందులో తగలడం చాలా అదృష్టం. సో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ లక్కీ డిప్ రావడం అనేది ఎంత అదృష్టం అంటే ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది ఎంతటి వారు వచ్చినా చేయలేదు. ఈ లక్కీ డిప్ మాకు టీటీడీ దేవస్థానం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచో వైకుంఠ ఏకాదశికి రావాలన్నా కానీ భయంతో ఉండేది. ఈ స్వామివారి మన టీటీడీ దేవస్థానం వాళ్ళు ఈ లక్కీ డిప్ పెట్టడం వల్ల చాలా అదృష్టంగా మా ఫ్యామిలీ మొత్తానికి లక్కీ డిప్ కలిగింది. ఫ్యామిలీకి పెట్టడం కూడా మరో విషయం. చాలా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఆ ద్వారాలు అనేది తెరుచుకోవాలంటే ఎవరు వచ్చినా తెరుచుకోరు. ఈ వైకుంఠ ద్వారానికి ఆ ద్వారానికి అంత అదృష్టం కలిగి ఉంటుంది. మీది చాలా సంతోషంగా, చాలా మంచిగా ఉంది. మంచి ఏర్పాట్లు ఉన్నాయి. వచ్చిన వారికి రూమ్స్ ఇవ్వడం అన్ని ఏర్పాట్లు మంచిగా చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశయ్య. నేను అమలాపురం నుంచి వచ్చాను. లక్కీ డిప్కి సెలెక్ట్ అవ్వడం అనేది ఒక భాగ్యంగా భావిస్తున్నాను. నా పేరు రాగానే నిజంగా ఎంత అదృష్టం అంటే నాకు అది కోటిలో ఎవరికో ఒక్కరికి వస్తుంది. నాకు వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనం నిజంగా ఎంత బాగుందంటే ప్రతి ఒక్క ఏర్పాటు టీటీడీ వారు చాలా చక్కగా చేశారు. ఎవ్రీథింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని. ఆ బంగారు వాకిలికి లోపలికి అడుగు పెట్టగానే ఇంక రాబుద్ది అవ్వట్లేదు, అంత అందంగా ఉంది ఆ అలంకరణ. థ్యాంక్ యూ టీటీడీ వారికి చాలా వందనాలు. ఓం నమో వెంకటేశయ్య. నాకు ఈ ఆపర్చునిటీ దొరకడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇంత చిన్నప్పుడు ఈ అదృష్టం దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. నేను అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఇంకా ఎన్నిసార్లు రావాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అక్షత. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు లక్కీ ట్రిప్లో ఈ దర్శనం వచ్చింది. అసలు నేను ముందుగా నమ్మలేదు ఇది వచ్చిందంటే, కానీ ఇక్కడికి వచ్చాక స్వామివారి ఆలయంకి వెళ్ళినాక చాలా బాగా అనిపించింది. అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఇలానే లక్కీ ట్రిప్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి వచ్చానండి. నేను ఒక దివ్యాంగుడిని. గత 3 సంవత్సరాలుగా నేను చేసుకుని ఉన్నాను. కానీ ఈ సంవత్సరం మహా అద్భుతంగా నాకు స్వామివారి దర్శనం కలిగింది. ఈ లక్కీ డిప్ ద్వారా అంటే ఎలాగో జరుగుతుందని నేను చాలా భయపడ్డాను రావడానికి. కానీ టీటీడీ సిబ్బంది అవనండి, పోలీసు వారు అవనండి చాలా చక్కగా చాలా సక్రమంగా చేశారు. చాలా దేవుని కూడా దివ్య దర్శనం చాలా బాగా చేసుకున్నాము. ఓం నమో వెంకటేశాయ. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. మేము ఇది 4వసారి వైకుంఠ దర్శనానికి రావడము. చాలా సంతోషంగా ఉంటుంది. స్వామివారి దర్శనం చాలా బాగా నయనానందకరంగా చాలా బాగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ప్రసాదాలు కానీ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇంతమందిని సమన్వయపరుస్తూ ఈ రకంగా మీ ఏర్పాట్లు చేయడం అనేది చాలా గొప్ప విషయము. చాలా సంతోషించాల్సిన విషయము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు చాలా అయ్యాయి. చాలా బాగుందండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగిందండి. లక్కీ ట్రిప్ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామి కావడం చాలా సంతోషమైనటువంటి విషయం. తిరుమల తిరుపతి దేవస్థానంకి, అదేవిధంగా మన గవర్నమెంట్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే
ప్రతి ఒక్కళ్ళకు కూడా సంతోషంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ కూడా అవకాశం ఇవ్వడం చాలా సంతోషం అనిపించిందండి, బాగా అనిపించిందండి. ఇబ్బంది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండే, పిల్లలు కూడా అందరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ప్రసాదాలైనా కానీ పాలైనా కానీ మజ్జిగైనా కానీ ఏదైనా కానీ అందుబాటులో మీకు ఏమైనా కావాలని చెప్పి కూడా ఇక్కడ చేసేటువంటి సర్వీస్ కూడా చాలా బాగా బ్రహ్మాండంగా సంతోషంగా హ్యాపీగా అనిపించిందండి. నమో వెంకటేశ. మరొక్కసారి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులందరికీ మరి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మేము గూడూరు నుంచి రావడం జరిగింది. లక్కీ డిప్లో మాకు ఈ డిప్లో మేము సెలెక్ట్ అయ్యాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. లోపల ప్రతి ఒక్క అంత్యత్య వైభవంగా ప్రతి ఒక్క డెకరేషన్ ఉన్నది. ఎక్కడ కూడా ఇలాంటి డెకరేషన్ మేము మళ్ళీ ఏ జన్మలో కూడా చూడగలము అని అనుకోలేము. ఇలాగా ఈ అవకాశం రావడం మేము భగవంతునికి, యజమానానికి, టీటీడీ బోర్డు మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో మంగళవారం రాపత్తు ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఏటా ధనుర్మాసంలో అత్యంత విశేషంగా భక్తిరసభరితంగా అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తరువాత రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి నుండి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, అలాగే విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆచార్య పురుషులైన తిరుమల నంబి వంశీయులు తోలప్పాచార్యుల ఆధ్వర్యంలో చతుర్వేద పారాయణం నిర్వహించారు. ముందుగా తోలప్పాచార్యుల వంశీయులైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంలోని శ్లోకాలను పారాయణం చేశారు. 10 రోజుల పాటు టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో చతుర్వేద పారాయణం జరుగుతుంది. విశిష్ట కపిలతీర్థంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు జలవిహారంలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా శోభిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 29వ తేదీ నుండి జనవరి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు ఆహ్లాద భరితంగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల్లో 2వ రోజైన మంగళవారం సాయం సంధ్య వేళలో అర్చకులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం భక్తిరసభరితంగా సాగింది. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్, బర్డ్ ట్రస్టులకు విరాళాలు సమకూరాయి. హైదరాబాద్ కు చెందిన గిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ సనత్ కుమార్ రెండ్ల ప్రాణదానం ట్రస్ట్ కు 11.5 లక్షలు, బర్డ్ ట్రస్ట్ కు 11.5 లక్షల రూపాయలను అందించారు. ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు డీడీలను అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం సెట్టింగ్ భక్తులను ఎంతగానో అలరిస్తోంది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో రంగనాథ స్వామి ఆలయ నమూనాతో పాటు వర్ణమయ పుష్పమాలికలతో సెట్టింగ్ లోపల వెలుపల అత్యంత సుందరంగా అలంకరించిన తీరు భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్న భక్తులు ఆలయం ఎదురుగా ఉన్న శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయ సెట్టింగును తనివి తీరా వీక్షించి శ్రీ రంగనాయకి అమ్మవారిని, రంగనాథ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తిరుపతి, తిరుచానూరు, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురంలోని టీటీడీ అనుబంధ దేవాలయాల్లో మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం భక్త శోభితంగా జరిగింది. ఆయా ఆలయాల్లో తెల్లవారుజామునే భక్తులకు టీటీడీ ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు జరిగాయి. భక్తులు గోవింద నామాలను స్మరిస్తూ వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజాము నుండి భక్తులు రామచంద్రమూర్తి దర్శనానికి భారీ సంఖ్యలో విచ్చేశారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు సీతా లక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామివారిని వైకుంఠ ద్వారం వద్ద విశేష అలంకరణలతో కొలువుదీర్చి పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి.
తిరుపతిలోని పవిత్ర వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారికి ఉపాలయాలలో వేంచేసిన దేవతామూర్తులకు తెల్లవారుజామునే ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాలినడకన తిరుమల కొండకు వెళ్లే భక్తులతో పాటు తిరుపతి వాసులు పెద్ద సంఖ్యలో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో మంగళవారం వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తిరుపతి వాసులు అధిక సంఖ్యలో తెల్లవారుజామునే ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీ వరదరాజ స్వామివారిని, శ్రీ పెరుందేవిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ ధనుర్మాస కైంకర్యాలలో భాగంగా టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణులు విందుగా జరిగింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి సేవ మంగళకరంగా జరిగింది. మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని సంప్రదాయ పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తరించారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం మంగళవారం విశేషంగా జరిగింది. తెల్లవారుజామునే భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. భక్తులు శ్రీ కోదండ రామస్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఇక తిరుపతికి సమీపంలో పేరూరు బండపై నెలవైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని దివ్య శోభిత పుష్పాలంకరణలతో చూడచక్కగా ముస్తాబు చేశారు. ఇక భక్తులు క్యూ లైన్లలో ఎంతో ఓపికగా వేచి చూస్తూ శ్రీ వకుళమాతను దర్శించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహాలయం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. దిగువ అహోబిలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. తరువాత ఉత్తర ద్వారం గుండా భక్తులను అనుమతించి స్వామివారి దర్శనం కల్పించారు.
తిరుపతికి చెందిన అలిపిరి పాదాల బృందం ఆధ్వర్యంలో మంగళవారం అలిపిరి వద్ద సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అలిపిరి పాదాల బృందం అధ్యక్షురాలు గీతాంజలి పర్యవేక్షణలో భక్తులు భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. అలిపిరి పాదాల బృందం ఆధ్వర్యంలో ప్రతి శనివారం విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు, హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే ప్రతి నెల ఏకాదశి నాడు భగవద్గీత పారాయణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని భగవద్గీత పారాయణం చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతికి చెందిన కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సాయి సురేష్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి వద్ద మంగళవారం భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున, అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తుండటం విశేషం. ఆది దంపతుల అద్భుత అనుగ్రహంతో భక్తులు ముగ్ధులయ్యారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివపార్వతుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారిని, స్వామివారిని వేంచేపు చేసి సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారిని శేషవాహనంపై, అమ్మవారిని యాలివాహనంపై కొలువదీర్చి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. తిరుపతిలోని ఇస్కాన్ రాధాకృష్ణుల కమల మందిరం హరే కృష్ణ స్మరణలతో ప్రతిధ్వనించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు రాధా గోవిందుల దర్శనార్థం అధిక సంఖ్యలో ఇస్కాన్ మందిరానికి తరలివచ్చారు. విశేష అలంకరణలతో అనుగ్రహించిన రాధా గోవిందులు అష్టసఖుల దర్శనం చేసుకుని భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా తిరుపతి ఎల్ఎస్ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు నిత్య షోడశోపచారాలను జరిపి అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక తిరుపతిలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వరాలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. విశిష్ట వైకుంఠ ఏకాదశి పర్వదినాన అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. విశాఖ సాగర తీరం గోవింద నామస్మరణలతో మార్మోగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వరాలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల నిర్వహణ పటిష్టంగా అమలు చేశారు. భక్తులు వైకుంఠ ద్వారంలో స్వామి అమ్మవార్లను సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక శ్రీకాళహస్తికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమనాడు శ్రీ వెంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అధికారులు చక్కటి ఏర్పాట్లతో భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉదయాత్పూర్వ ఆరాధనలు పూర్తి చేసిన అనంతరం స్వామివారిని సకల శోభితంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం భక్తులను ఉత్తర ద్వారం గుండా దర్శనానికి అనుమతించారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. తల్పగిరి శ్రీరంగనాథుడు మోహిని అలంకరణలో సమ్మోహనంగా అనుగ్రహించారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పగల్పత్తు ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, చిలుకతో స్వామివారికి మోహిని అలంకారం చేసి పల్లకీపై కొలువు తెచ్చారు. దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తుల మంగళ నీరాజనాలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన తిరుపతిగా వినితికెక్కిన ద్వారకా తిరుమల క్షేత్రం భక్తుల గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనించింది. విశిష్టమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన నిర్వహించిన గిరి ప్రదక్షిణోత్సవం భక్తులకు అలౌకిక ఆనందాన్ని ప్రసాదించింది. వర్ణశోభిత పుష్ప తోరణాలతో చూడ చక్కగా అలంకరించిన రథంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు పూజలు జరిపారు. ఆపై వేలాదిగా భక్తులు స్వామివారి రథం వెంట సాగుతూ భక్తి సంకీర్తనలు, కోలాటాలు, భజనలు, గోవిందనామస్మరణలు చేశారు. 6 కిలోమీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా జరిగింది.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకల గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాదులను నిర్వహించారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తికి సుందర అలంకరణలతో ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి పూజలు చేశారు. ఆపై భక్తులను ఉత్తర ద్వారం గుండా దర్శనానికి అనుమతించారు. భక్తులు లక్ష్మీనారాయణ స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకొని తన్మయులయ్యారు. సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుడి వైకుంఠ ద్వార దర్శనంతో భక్తకోటి పులకించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు వైష్ణవాలయాలు ఈ సందర్భంగా భక్తులతో నిండిపోయాయి. ఎంతో విశిష్టమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన దేవదేవుని దివ్య దర్శనార్థం ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్తర ద్వారం గుండా స్వామివార్ల దర్శనం చేసుకుని దైవనామస్మరణతో పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. ప్రసిద్ధ కాణిపాకం పుణ్యక్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయ చైర్మన్ సురేంద్రబాబు, ఈవో పెంచల కిషోర్, పాలక మండలి సభ్యులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఉత్తర ద్వారం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. విజయవాడ నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం భక్తులతో కళకళలాడింది. టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గోదాదేవి అమ్మవారు, శ్రీ రంగనాథ స్వామి వారిని విశేష అలంకరణలో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను ఉత్తర ద్వారంలో కొలువుదీర్చారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని శ్రీ గోదా రంగనాథులను సేవించారు. నెల్లూరులోని ప్రసిద్ధ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథుని సేవించే భక్తులతో ఈ సందర్భంగా ఆలయం నిండిపోయింది. విశేష ఉత్సవంలో భాగంగా అర్చకులు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారిని సకల ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. నమ్మాల్వార్ వెంటరాగా ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లు పల్లకి ఉత్సవంలో ఊరేగుతూ ఉత్తర ద్వారం వద్ద వేంచేపు చేయగా సింహపురి వాసులు కనులారా దర్శనం చేసుకుని తరించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు జరిగాయి. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఉత్తర ద్వారంలో వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆరాధనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ముఖమండపంలో తిరుప్పావై పాసుర పఠనం నిర్వహించారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవిలో కొలువైన శ్రీ లక్ష్మీపతి స్వామి వారిని గరుడ వాహనంపై దర్శనం చేసుకుని భక్తులు తరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భక్తులను ఉత్తర ద్వారం గుండా దర్శనానికి అనుమతించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ యజ్ఞవరాహస్వామి వారి దేవాలయం భక్తులతో కలకలలాడింది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు విశేషంగా తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ యజ్ఞవరాహస్వామి వారికి నిత్యారాధనలు జరిపి చూడచక్కగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని ఉత్తర ద్వారంలో వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
ఖమ్మం నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం గోవింద నామస్మరణలతో మారుమోగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. అర్చకులు దేవదేవుడికి నిత్యారాధనలతో హారతులు అందజేసిన అనంతరం ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పంచమాధవ దివ్యక్షేత్రం ఉత్సవ శోభతో మెరిసింది. ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కుంది మాధవ స్వామి వారికి విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్రనామాల పఠనయుక్తంగా వర్ణమయ పుష్పాలతో పుష్పార్చన జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై, శ్రీ గోదాదేవి అమ్మవారిని పల్లకిపై కొలువుదీర్చి పిఠాపురం పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వశోభితులైన శ్రీరామచంద్రమూర్తిని హనుమంత వాహనంపై, శ్రీ గోదాదేవి అమ్మవారిని పల్లకిపై వేంచేపు చేసి అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం ఉత్తర ద్వారంలో స్వామివారిని వేంచేపు చేసి పూజలు చేశారు. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రబంధ పారాయణం పఠనం నిర్వహించి భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. నిజామాబాద్ పట్టణం బ్రహ్మపురిలో చక్రం గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం చిన్న రథంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఆలయ వీధులలో ఊరేగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం శ్రీగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది. విశిష్ట వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నిత్య షోడశోపచారాలను నిర్వహించిన తరువాత అర్చకులు స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ఉత్తర ద్వారంలో వేంచేపు చేశారు. భక్తులు గరుడ వాహనంపై దివ్యంగా అభయ ప్రదానం చేస్తున్న స్వామివారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు పులకితులయ్యారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ శ్రీ వెంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. అర్చకులు స్వామివారిని సర్వశోభిత అలంకరణలో గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.